నేను వచ్చే హెలికాప్టర్ అయితే వాతావరణం సహకరించకుండా సగం దారికి వచ్చినాక మళ్ళీ గన్నవరం పోయి మళ్ళా ఫ్లైట్లో వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా మీ ఊరికి రావాలనుకున్నా వచ్చాను, మీ దర్శనం చేసుకున్నాను, చాలా సంతోషం. అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనివార్య పరిస్థితులు వస్తూ ఉంటాయి. నేను కూడా దారిలోకి వచ్చాను కాబట్టి, వర్షం పడింది కాబట్టి నేను మళ్ళీ ఇంటికి పడుకోవచ్చు, కానీ కాదు, రావాలి, ఈ మీటింగ్ జరగాలి, మీ అందరితో కలవాలనే ఉద్దేశంతో వచ్చాను. కలిసినందుకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. దీనికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. పెంచి చదివించాలి, మీ పిల్లలైతే వదిలిపెడతారేంటి మీరు? చేయాలి. ఆ కన్సల్టెన్సీ ఉండాలా, కన్సర్న్ ఉండాలా, ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని. ఇంకొక పక్క వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. టైమ్లీ నిర్ణయాలు వాళ్ళు ఏం చేయాలని మీరు గైడ్ చేయడం. ఒక కుటుంబ పెద్దగా ఎట్లయితే గైడెన్స్ ఇస్తామో మెంటరింగ్, గైడెన్స్, అసిస్టెన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత మీద గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తాం. రేపు ఒకటే అడుగుతున్నా, మీరెట్టయితే ప్రభుత్వ స్కాలర్షిప్ తీసుకొని ఈరోజు మార్గదర్శిగా ఇక్కడ నిలబడుకున్నారో, ఒక రోజున ఈ అమ్మాయి 10 మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురావాలి. తప్పనిసరిగా తీసుకొస్తాను. ఓకే, ఏంటమ్మా నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు. ఆయన అన్ని చెప్పాడు, చేస్తాను, చేయించుకుంటా, అన్ని దగ్గరుండి నేర్చుకొని పైకి వస్తావా? కంపల్సరీ చేస్తాను సార్ నేను. ఓకే చెప్పమ్మా, అందరికి ఒక హామీ, నీకేం అర్థమైంది దాన్ని బట్టి చెప్పు. చంద్రబాబు గారి సహాయంతో, మార్గదర్శన్ గారి సహాయంతో నేను కంపల్సరీ చదువుకుంటాను సార్. నేను ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా ఇంకా కూడా నేను చదువుకుందామని నేను ఆలోచిస్తున్నాను సార్. అలానే ఇప్పుడు సార్ ఎలా మార్గదర్శి కింద ఉన్నారో అలాగే నేను కూడా అలా రేపొద్దున మంచి పొజిషన్లో ఉండి నేను కూడా అలా చేయాలని అనుకుంటున్నాను సార్. ఇదొక రోల్ మోడల్గా నేను తీసుకుని కంపల్సరీ కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇది నా ఆలోచన. వారు చెప్పింది ఇప్పుడు మీరు విన్నారు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత P3 వచ్చింది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు, ఒక టెలికమ్యూనికేషన్, ఒక ఎయిర్పోర్టు, ఒక పోర్టు, ఒక పవర్ స్టేషన్, ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ప్రభుత్వంతో ఒక అవగాహన చేసుకొని దానిపైన యూజర్ ఛార్జెస్ పెట్టి డబ్బులు సంపాదించారు. అప్పులు తెస్తే అప్పులు కూడా తిరిగి పే చేశారు. అందులో భాగమే ఇండస్ట్రీ, అందులో భాగమే కాలేజ్, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మొన్నటి వరకు ప్రభుత్వం యొక్క డబ్బుల సహాయంతో పైకొచ్చిన వ్యక్తి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు, 10 మందికి సహాయం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు ఇది లేదు. ఈరోజు నేను బిల్ గేట్స్ చెప్పాను, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. హెల్త్ సెక్టర్లో, ఎన్విరాన్మెంట్ సెక్టర్లో పేద పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు. నేను తీసుకున్న విధానం, పేదవాళ్ళు కూడా ఆస్తి. ఈ అమ్మాయికి తెలివితేటలు లేవని కాదు, మొన్నటి వరకు ఆయన పరిస్థితి అదే, చిన్నప్పుడు నా పరిస్థితి అదే. నేను కూడా 6-7 కిలోమీటర్లు నడిచి నా పుస్తకాలను నేను మోసుకొని తెల్లవారితో మా తల్లి భోజనం తయారు చేస్తే నేను ఆ భోజనం చేసేపి అక్కడ భోంచేసి చదువుకున్నాను. అలాంటివన్నీ ఉంటాయి. అయితే అవకాశాన్ని ఉపయోగించుకొని అడుగడుగు ముందుకు పోయాను. నేను అందుకనే ఇది ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను. ఆగస్టు 15కంతా 15 లక్షల బంగారు కుటుంబాలని, కనీసం 1 లక్ష మంది మార్గదర్శులు తయారు చేసి పెద్ద ఎత్తున టాటా, బిర్లా, అదానీ, మన రాష్ట్రంలో ఉండే జిందాల్ అందరిని పిలుస్తున్నా. మీ శక్తి ఎంత ఉందో వాళ్ళు కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొన్న నేను అడిగాను, మెగా ఉంటే అడిగాను, 200 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రోగ్రాంలో ఒక 50-100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 20,000 10,000 కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోమన్నా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అందుకే మళ్ళీ పిలిపిస్తున్నాం, మీకు నచ్చిన వ్యక్తుల్ని
బంగారు కుటుంబాలను ఎంపిక చేసుకోండి, కానీ అన్ని ప్రభుత్వం చేయాలి, ఇంకా మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మేము మాత్రం బాధ్యత తీసుకోమంటే కరెక్ట్ కాదు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వెంటబడతా, వాళ్ళ దగ్గర చేపిస్తా. ఒకప్పుడు జన్మభూమి చేశాం, జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, చెరువులు దువ్వారు, శ్మశానాలు రిపేర్ చేశారు, చాలా పనులు చేశారు. అది సమాజం కోసం చేశారు. ఈరోజు మనతో పుట్టిన వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు. మన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర వందల రూపాయలు లేవు. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఇంకా చాలా అధ్వానంగా ఉన్నాయి. అది మార్పు కోసమే మార్గదర్శి బంగారు కుటుంబం. ఇది ప్రారంభం మాత్రం. ఇది నేను చేయగలిగితే దీనికంటే ఈ జీవితంలో ఇంకొక కోరిక నేను కోరుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చేసి నిరూపించుకుంటా. బంగారు కుటుంబాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మా దౌర్భాగ్యం, దేవుడు చిన్న చూపు చూశాడు, నేను కూలి పనే చేసుకుంటా, లేకపోతే నేను కష్టపడను, నాకేం తెలియదు, ఇలాంటి ఆలోచనలు మానేయండి. పేదరిక ఆలోచనలు చేయొద్దండి. మీకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, మీకు కూడా ఒక శక్తి ఉంది. చిన్నప్పుడు 4-5 సంవత్సరాలు కష్టపడండి, మీ జీవితం బంగారు భవిష్యత్తు అవుతుంది. ఆ మెసేజ్ ఇవ్వడానికే నేను ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నా. నేను ఒక్కడే కావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి మొదటి తారీఖు అంటే గుర్తు రావాల్సింది పేదవాడికి సేవ చేయాలనే ఆలోచన రావాలి. అది రావడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఒక పక్క ఈ పనులు చేస్తూనే గోదావరి జిల్లాలో మనం చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా సిక్ అయినాయి. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిపేర్ చేయించమని కోరాడు. తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసి మళ్ళీ రైతులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తొందరలోనే తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఇక్కడుండే హాస్పిటల్ని, కొవ్వూరులో ఉండే హాస్పిటల్ని 50 పడకల ఆసుపత్రిని దీన్ని 150 పడకలు చేయాలని కూడా కోరాడు. ఏ మోడల్లో తీసుకురావాలో అన్ని నియోజకవర్గాలు ఆలోచిస్తున్నాం. 100 నుంచి 200 పడకల ఆసుపత్రులు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ మోడల్లో దీన్ని కూడా పెట్టిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మూడోది, ఇక్కడికి వచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ లేదు, అది కట్టించాలని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఈ 3 కూడా శాంక్షన్ చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఈరోజు బాగా ఆలస్యమైంది.